ఎంత దారుణంగా చెప్పడం అన్నది కన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు. ఆయన వయసు చూసినా, ఆయన రెప్యుటేషన్ చూసినా, అవును, ఆయన సౌమ్యుడు ఎవరు లేరు అన్న మాట ప్రతి నోట వినిపిస్తుంది. మరి అటువంటి ఓడిని మనం మట్టిలో కలిపినామే, అదే కదా ఇప్పుడు బాధ. మరి ఎవరు కలిపినారు? మనం 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మనం సిబిఐకి కేసు అప్పగించాలని చెప్తాడు. ఇప్పుడు చెప్తాడంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు, సిబిఐకి కేసు ఇయ్యాలని చెప్పి గతంలో మాట్లాడి ఆ తరువాత సిబిఐకి కేసు అప్పగించండి అన్న అని చెప్పి సునీతారెడ్డి గారు దగ్గరికి పోయినప్పుడు తమరు ఏమి వ్యాఖ్యలు చేశారన్న? ఎవరు గుర్తు లేదు, గుర్తు పెట్టుకోలేదు అనుకున్నారా మీరేమన్నా? మరి అటువంటి వ్యక్తిని మరి దేనికి చేయాల్సి వచ్చింది చెప్పుగా? నీకు బాధ అనిపించాలన్నా? షర్మిలమ్మ నువ్వు 16 నెలల పాటు జైల్లో ఉంటే రోడ్ల బడిగా తిరిగి పార్టీని బలోపేతం చేసి కార్యకర్తల్ని, నాయకుల్ని ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి 151 సీట్లు వచ్చిన దానికి కారణమైనటువంటి షర్మిలమ్మకి ఏ విధంగా నువ్వు న్యాయం చేశావు? నీకు బాధ అనిపించిందా? నీకు బాధ? మనకు బాధ, సీము, నెత్తురు, పౌరుషం ఉంటది, ఎదురోడ్ని కొట్టి మనం బాగుపడాలనేది మాత్రమే.